పిల్లల్ని స్కూల్‌కి పంపించేసాక ఈ రోజుల్లో పిల్లలకి పనేముందమ్మా? వాళ్ళొచ్చే వరకు తినడము, అది అరిగే వరకు పడుకోవడం అంతే కదా! ఈరోజు అన్ని మిషన్ల మీద పనులైతే అయిపోతున్నాయి. ఆళ్ళొచ్చే వరకు ఏం పనుంటుంది ఈళ్ళకి? మన రోజుల్లో అయితే పొలం పనులకెళ్ళాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, ఉమ్మడి కుటుంబంలో అందరిని చక్కబెట్టాలి. ఇలాంటి పనులన్నీ ఉండేయి. ఈ రోజుల్లో పిల్లలకి అలాంటి పనులేమీ లేవు కదా! అని మీ ఇంటి దగ్గర వాళ్ళు గానీ, ఇంట్లో వాళ్ళు గానీ మిమ్మల్ని అనే ఉంటారు. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేరు కిచెన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఆల్రెడీ ఇంట్రోలో చూసి ఉంటారు. అలాగే థంబ్‌నెయిల్‌లో కూడా చూసే ఉంటారు కదా! ఈ పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత మీకేం పనమ్మా అని చెప్పేసి అంటూ ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు. వాళ్ళకైతే ఈ వ్లాగ్ చూపించండి. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చే వరకు మనం ఇంట్లో ఏమేమి పనులు చేస్తామో అనేదైతే ఈ వ్లాగ్ అనమాట. నేను కూడా ఈరోజు మా మామయ్యగారు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత అయితే ఈ వ్లాగ్ స్టార్ట్ చేశానండి. వాడు వెళ్ళగానే వాడి కోసం అని చెప్పేసి వంట అయితే చేశాను కదా! ఆ గిన్నెలన్నీ కూడా తీసుకొచ్చి సింక్‌లో అయితే వేసాననమాట. మా కోసం అని చెప్పేసి పప్పు అయితే కుక్కర్‌లో పెట్టాను. ఇంకా బట్టలన్నీ కూడా ఉంటాయి కదండీ! ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చేసి అయితే మిషన్‌లో వేసేద్దాం అని చెప్పేసి మిషన్‌కైతే వాటర్ పెట్టేశాననమాట. నాకైతే మిషన్ ఉండింది కాబట్టి ఓకే. అదే మిషన్ లేని చాలామంది అయితే హ్యాండ్ వాషే చేస్తూ ఉంటారు. బట్టలన్నీ కూడా ఫస్ట్ నానబెట్టుకుని, దాని తర్వాత నీళ్ళన్నీ తెచ్చుకుని, ఒకవేళ ట్యాప్ పక్కనే ఉందనుకోండి పర్వాలేదు. ట్యాప్ దగ్గరగా లేకుండా దూరంగా ఉండిందనుకోండి బకెట్స్‌తో వాటర్ అనేది తెచ్చుకొని బట్టలైతే వాష్ చేస్తూ ఉంటారు. ఇంకా నాకైతే లక్కీగా అమ్మ వాళ్ళ ఇంట్లో మిషన్ అయితే ఉంది కాబట్టి ఇంకా నేనైతే బట్టలన్నీ కూడా మిషన్‌లో అయితే వేసేస్తున్నాననమాట. మరి మీ ఇంట్లో మీరు బట్టలు ఎలా వాష్ చేస్తారు? మిషన్‌లో వాష్ చేస్తారా? లేకపోతే హ్యాండ్ వాష్ చేస్తారా? అనేదైతే డెఫినెట్‌గా అయితే కమెంట్ చేయండి. ఇంక ఇక్కడ చూస్తే కంఫర్టు ఉన్న డబ్బా అయితే అయిపోయిందనమాట. ఇంకొక ఎక్స్ట్రా డబ్బా అయితే ఉంటే తనకైతే పిలిచేసి చెల్లినైతే అడిగాననమాట. తనైతే ఇస్తానని చెప్పింది. ఇంక ఇక్కడ నేనైతే వైట్‌వి ఏవైతే ఉంటాయో కొంచెం లైట్ కలర్స్ ఉంటాయి కదా! మిషన్‌లో వేస్తే వీటికి కూడా కలర్ అతుక్కుపోతుంది అని అనుకునే బట్టలన్నీ కూడా పక్కకైతే తీసాననమాట. ఓన్లీ ఏవైతే మా డైలీ యూస్ ఉంటాయో అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటైతే మిషన్‌లో అయితే వేసేస్తున్నాను. మా మామయ్యగారి యూనిఫామ్ అయితే ఉండిందనమాట వైటు. సాక్సులున్నాయి. అలాగే డాడీకి సంబంధించిన టీ షర్టులున్నాయి. అలాగే నా డ్రెస్సులు కూడా మంచి ప్లెయిన్ కలర్స్ ఉంటాయి కదా! మామూలు లైట్ కలర్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ అయితే పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఇంకా చెప్పాను కదండీ! నా డ్రెస్సులు కూడా కొన్ని మామూలు కలర్స్ ఉన్నాయని చెప్పేసి లైట్ కలర్స్ ఇవన్నీ కూడా తీసేసి పక్కన అయితే పెట్టేసుకొని ఇంకా మిషన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాననమాట. లోపలేమో ఇంట్లో కుక్కర్‌లో పప్పు అయితే అవుతూ ఉంది. ఇంక ఇక్కడ నేను బయటైతే బట్టలేస్తూ ఉన్నాను. కొన్ని కడగాల్సిన గిన్నెలున్నాయి. అలాగే ఇప్పుడైతే మేము వంట చేసుకోవాలి. ఇవంతా పనైతే ఉండిందనమాట. ఫస్ట్ అయితే మిషన్‌లో బట్టలు వేసాననుకోండి, ఈ పని అవుతూ ఉంటుంది. ఈలోపు వేరే పని కూడా అవుతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ కుక్కర్ పెట్టిన తర్వాత ఇంక బట్టలన్నీ కూడా తీసుకొచ్చాననమాట. ఇంకా మా మామయ్యగారి యూనిఫామ్స్ కానీ, లేకపోతే డాడీ టీ షర్ట్లు కానీ ఇవన్నీ తీసైతే పక్కకు పెట్టేసి ఇంకా మిగిలినవైతే కూడా మిషన్‌లో అయితే వేసేసాను నేను. ఇవిగోండి అన్నీ కూడా ఒక పక్కకైతే పెట్టుకున్నాననమాట. ఏవైతే హ్యాండ్ వాష్ చేయాలో అవన్నీ కూడా తీసుకెళ్ళిపోయి బయట ముందు సర్ఫ్‌లో అయితే పెట్టేసి ఇంక లోపలికైతే వచ్చాననమాట. ఇంకా పప్పు కుక్కర్ విజిల్స్ అన్నీ కూడా అయిపోయినాయండి. ఇంకా నేనైతే ఒక పక్క స్టవ్ మీద రైస్ పెట్టాననమాట. ఒకటి చిన్న బర్నర్ ఉంటుంది కదా! దాని మీదే వంట అంతా చేస్తున్నాం అనమాట. మాది పెద్ద బర్నర్ ఏదైతే ఉందో గ్యాస్ స్టవ్‌ది అదైతే పోయిందనమాట. ఇంక అందుకని చెప్పేసి ఎన్ని వంటలైనా సరే ఒకటే స్టవ్ మీద చేస్తూ ఉన్నాము. ఇంక అందుకని చెప్పేసి ఫస్ట్ పప్పు అయిన తర్వాత ఇంకప్పుడు రైస్ అయితే పెట్టాను. బయటైతే మిషన్‌లో బట్టలు అవుతూ ఉన్నాయన్నమాట. పప్పు కొంచెం మాడిన స్మెల్ అయితే వచ్చింది. నేను ఈసారి కూడా మాడబెట్టేశాను. అంతకుముందు చాలా సార్లు ఒక 4, 5 టైమ్స్ అయినా సరే పప్పు మాడబెట్టేశాను. ఇంక ఈసారి కూడా అలా అయితుందేమో అని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ అలా ఏం కాలేదనమాట. జస్ట్ ఒక్క విజిల్ వస్తే గనుక మాడిపోయేది. కొంచెం అడుగైతే పట్టడం స్టార్ట్ అయింది కానీ బాగానే ఉండిందనమాట మాడిపోకుండా. ఇంకా పప్పు అంతా కూడా మంచిగా స్మాష్ చేసేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసేసుకుంటున్నాననమాట పప్పు అయితే చేసేయడానికి. ఇంకిప్పుడు మనం థంబ్‌నెయిల్‌లో ఉన్న టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందామని. చాలామంది అంటూ ఉంటారు కదా! పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయారంటే మీకేం పని ఉంటుంది? వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పడుకోవడమే కదా! ఇంక లేకపోతే ఇంట్లో పనులు ఏమన్నా ఉంటాయా? వాళ్ళు వచ్చే వరకుని ఖాళీగానే ఉంటారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. అలా ఎవరుంటారు చెప్పండి? పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయారంటే వాళ్ళు వచ్చేలోపు వాళ్ళకి ఏమైనా స్నాక్స్ రెడీ చేయాలి. అలాగే ఇంట్లో ఉన్న బట్టలన్నీ వాష్ చేసుకోవాలి. వాళ్ళు వెళ్ళేటప్పుడు పిల్లలు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఎంత హడావిడిగా ఉంటుందో పిల్లలు స్కూల్‌కి వెళ్ళే మదర్స్‌కే తెలుస్తుంది. లేకపోతే ఆఫీస్‌కి వెళ్ళే హస్బెండ్స్ ఉన్న వైఫ్స్‌కి తెలుస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళు వెళ్ళే అంటే వాళ్ళు 9:00కి 10కి అలా స్కూల్‌కి కానీ ఆఫీస్‌కి కానీ వెళ్తూ ఉన్నారంటే ఇల్లంతా హడావిడి హడావిడి అయిపోతూ ఉంటుంది.
ఆడవాళ్ళు 5కి లెగుస్తారో లేకపోతే 6కి లెగుస్తారో తెలీదు కానీ ఇంట్లోంచి మగవాళ్ళు లేకపోతే పిల్లలు బయటికెళ్ళే వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. పరిగెడుతూనే ఉండాలి. వాళ్ళు వెళ్ళిన తర్వాతే ఇంట్లో ఉన్న వైఫ్స్ కానీ మదర్స్ కానీ అలా తీరిగ్గా కూర్చుని వాళ్ళు వెళ్ళిన ఒక 10 నిమిషాలకు కానీ ప్రశాంతంగా కూర్చుని టీ తాగితే టీ లేకపోతే కాఫీ లేదు అంటే టిఫిన్ తినడానికే మనకు టైం దొరుకుతుంది. మళ్ళీ ఆ 10 నిమిషాలు అయిపోయిందంటే కనుక మళ్ళీ ఆఫ్టర్నూన్ ఏమైనా వంట చేయాలా, మార్నింగ్ పిల్లలకి చేసిన కర్రీ సరిపోకుండా మళ్ళీ మనం ఏమైనా కర్రీ చేసుకోవాలా, లేకపోతే వాళ్ళు విడిచిన యూనిఫామ్ ఉతుక్కోవాలి, వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా రెడీ చేసుకోవాలి, స్నాక్స్ కోసం స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి ఇంట్లోనే ఏమైనా స్నాక్స్ రెడీ చేయాలా, ఇలా బోల్డెన్ థాట్స్ వస్తూ ఉంటాయి, బ్రెయిన్లో తిరుగుతూనే ఉంటాయి. మనం పని చేస్తూనే ఉంటాం కానీ పిల్లలు అక్కడ స్కూల్లో ఏం చేస్తున్నారు, టైంకి తింటున్నారా లేదా, వాష్రూమ్కి వెళ్తున్నారా లేదా, ఇప్పుడున్న రోజులను బట్టి ఎవరైనా ఏమైనా అంటున్నారా, లేకపోతే మన పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత సేఫ్గా ఇంటికి వస్తున్నారా లేదా అని చెప్పేసి మనం ఆలోచించుకుంటూ ఉంటాము. కానీ వీళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళకి కానీ లేకపోతే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి కానీ ఏమీ అనిపించదు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఖాళీగానే ఉంటారు అనే ఒకే ఒక్క థాట్ అయితే వాళ్ళకి వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఒకవేళ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కనుక వ్లాగ్స్ చేయకుండా ఉండుంటే కనుక నేను చూపిస్తున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఏమేమి పనులు చేస్తాను, నేను ఒక్కదాననే కాదు కదా, ప్రతి ఒక్కరూ ఇవే చేసుకుంటూ ఉంటారు. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వంట చేసుకోవడం, మళ్ళీ వాళ్ళకి కావాల్సిన యూనిఫామ్స్ కానీ స్నాక్స్ కానీ ఇవన్నీ రెడీ చేసుకుంటూ ఉంటారు కదా, అది ఈ వ్లాగ్లో అయితే నేను చూపిస్తూ ఉంటున్నాను అనమాట. మీరైతే డెఫినెట్గా ఈ వ్లాగ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఒక ఐడియా అయితే ఉంటుంది. ఓకే, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎవరు కూడా ఖాళీగా ఉండరు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అని చెప్పేసి అయితే వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇంకొకవేళ ఖాళీ ఉంటుంది అని అంటే కనుక ఏదో 1 గంట 2 గంటలు ఖాళీ ఉంటుంది కానీ రోజు మొత్తం అయితే ఎవరు కూడా ఖాళీగా ఉంటారు కదా. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఇల్లంతా నీట్గా ఉండాలి, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టాలి, మళ్ళీ ఈవినింగ్కి వంట ఏం చేసుకోవాలని ఆలోచించుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేసుకుంటూ ఉంటాము. ఏదో రోజులో 1 గంట లేదంటే 2 గంటలు మనకు టైం దొరికినప్పుడు ఆ టైంలో కూడా మనం రెస్ట్ తీసుకోకూడదు. మనం రోజంతా పని చేసిందంతా ఎవరు చూడరు కానీ మనం ఏదైతే టైంలో రెస్ట్ తీసుకుని కొంచెం అలా నడుము వాలుస్తామో ఆ టైంలోనే చూసి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా ఇంకేం పని ఉంది తినేసి పడుకోవడమే అని చెప్పేసి అంటూ ఉంటారు. కొంచెం ఎవరైతే ఏ స్లాంగ్లో అంటారో నేను ఆ స్లాంగ్లో అయితే ట్రై చేశాను అనమాట. మరి మీకు ఎలా అనిపించిందో అయితే కమెంట్ చేయండి. ఇంక ఇక్కడ ఈ విషయానికి వస్తే నేను మిషన్లో అయితే బట్టలు వేసాను కదా, ఈ గ్యాప్లో అయితే పప్పు స్టవ్ మీద పెట్టేసి పప్పు కుక్కర్ విజిల్ అయితే చల్లారిపోయిన తర్వాత ఇంకా తాలింపు అయితే వేసాను అనమాట. ఈ గ్యాప్లోనే మొత్తం బట్టలన్నీ కూడా అయిపోయినాయండి. ఇంకా బట్టలన్నీ కూడా తీసుకెళ్ళిపోయి అయితే ఆరేసేస్తున్నాను అనమాట. ఇంకా బట్టలన్నీ కూడా ఆరేసేసిన తర్వాత ఇంకా నేనైతే కొంచెం ఫ్రెష్ వాష్ చేసుకున్నానండి. ఎలాగ ఈరోజు సాటర్డే కదా, ఎలాగ ఈవినింగ్ హెడ్ బాత్ చేస్తాము, మళ్ళీ ఫ్రెష్ అవ్వడం అంత ఓపిక లేదు అని చెప్పేసి అయితే ఇంకా నేను జస్ట్ ఫేస్ వాష్ అలాగే కాళ్ళు చేతులు అయితే కడుక్కొని ఇంకా అన్నం అయితే తినేస్తున్నాను అనమాట. నిజంగా పప్పు టమాటా చాలా బాగా కుదిరిందండి. ఏ రోజైతే వంట మంచిగా కుదురుతుందో ఆ రోజు మనం లాస్ట్లో తింటాము. అలాగే మనకు కర్రీ కొంచెం తక్కువ అయితే మిగులుతుంది అనమాట. ఇంక ఇక్కడ నాకు కూడా అలాగే నేనైతే లాస్ట్లో అన్నం తింటూ ఉన్నాను. ఈరోజు కొంచెమే పప్పు మిగిలింది నా కోసం అని చెప్పేసి ఇంకా ఎక్కువ రైస్ తినకుండా ఆ పప్పుకి ఎంత రైస్ అయితే సరిపోతుందో నాకు మంచిగా తినాలనిపించింది. ఇంక అందుకని చెప్పేసి దానికి సరిపడా రైస్ అయితే వేసుకుని తినేసాను అనమాట నేను. ఇంకా జస్ట్ అలా భోజనం చేసి కొంతసేపు అలా రెస్ట్ తీసుకున్నాను అంతే. ఇంకా మార్నింగ్ అయితే మా మహిగడి వాష్ చేయాల్సిన యూనిఫామ్స్ అలాగే వైట్ క్లోత్స్ ఉన్నాయి కదా, అవైతే నానబెట్టానని చెప్పాను కదా, ఇంకా అవన్నీ కూడా ఇప్పుడైతే వాష్ చేయాలన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వాటర్ అయితే పట్టేసుకున్నాను, వాష్ చేసేద్దాము, మళ్ళీ మా మహిగడి ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం వాటితో టైం స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇంక ఇవైతే వాష్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. వైట్వి అలాగే యూనిఫామ్స్ నావి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాష్ చేసేస్తున్నానండి. ఇంక ఈలోపు చెల్లినైతే పిలిచానమాట. నేను ఇక్కడ బట్టలు ఉతుకుతూ ఉన్నాను కదా, నువ్వు వెళ్ళి ఇంట్లో ఏవైతే గిన్నెలు ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చేయి, కడిగేస్తాను పనిలో పని అని చెప్పేసి తనకైతే చెప్తే ఇంకా తను అన్నీ తీసుకొచ్చిందనమాట. ఇంకా గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసి అక్కడంతా అయితే క్లీన్ చేశాను అనమాట. ఇంకా గిన్నెలన్నీ వాష్ చేసుకునే గ్యాప్లో ఈ బట్టలు ముందైతే ఏవి వాష్ చేశానో అవైతే స్టూల్ మీద పెట్టుకున్నాను అనమాట. నీళ్ళు వాడిపోతాయి కదా అని చెప్పేసి నేను గిన్నెలు కడిగే లోపు ఇవైతే నీళ్ళు వాడిపోయినాయండి. ఇంకా అవన్నీ కూడా బకెట్లో వేసేసుకుంటున్నాను అనమాట. వాష్ చేయడానికైతే ఎండేయడానికైతే తీసుకెళ్ళిపోదాం అని చెప్పేసి
డాడీ షర్ట్‌కి ఏదో మరకైతే ఉండిపోయింది. ఇంక అదైతే ఎంతసేపు వాష్ చేసినా వదలట్లేదని చెప్పేసి దాన్ని అలాగే వదిలేసాను. ఇంక ఈ బట్టలన్నీ కూడా తీసుకెళ్ళిపోయి అయితే ఆరేసేసిన తర్వాత మొత్తం పనులైతే కూడా అన్నీ అయిపోయినాయనమాట. నేను ఈ గిన్నెలు కడిగే గ్యాప్‌లో, అలాగే బట్టలు ఉతికే గ్యాప్‌లో చెల్లంతా కూడా నీట్‌గా అయితే క్లీన్ చేసేసిందనమాట. ఇల్లు తుడవడము, బెడ్‌షీట్ మొత్తం ఆర్చడము, ఇవన్నీ కూడా తనైతే చేసేసిందనమాట. ఇంక నాకైతే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏ పని కూడా లేదు. జస్ట్ టీ పెట్టుకొని మా మహిగాడు వచ్చేలోపు ఎంత టైం అయితే అంత టైము. ఆలోపు ఒక్క 1 అవర్ అయినా సరే రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ 1 అవర్ కూడా రెస్ట్ తీసుకోవడానికైతే నాకు కుదరలేదనమాట. జస్ట్ 30 మినిట్స్ అంటే 30 మినిట్స్ ఉండింది. వాడొచ్చేలోపు నేను కొంచెం రిలాక్స్ అవ్వడానికి. ఇంకా అందుకని చెప్పేసి ఫాస్ట్‌గా ఈ బట్టలన్నీ కూడా ఆరేసేస్తున్నాను. వెళ్ళి కొంచెంసేపయితే అలా రిలాక్స్ అవుదాం అని చెప్పేసి. ఇవిగోండి బట్టలన్నీ కూడా నీట్‌గా అయితే ఆరేసాననమాట. కొన్నైతే నీళ్ళు వాడుతూ ఉన్నాయి. ఇంకా నేనైతే బట్టలన్నీ ఉతికేసి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం అయితే ఫేస్ వాష్ చేసుకుంటున్నాననమాట. ఆఫ్టర్‌నూన్ ఎలాగో ఫ్రెష్ అవ్వలేదు కదా! ఇంకా ఫుల్ చిరాకొచ్చేస్తా ఉండిందనమాట. చెమటలు అవి పట్టేస్తా ఉన్నాయి. గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం, అలాగే ఈరోజైతే మొక్కలు కూడా నాటాను. అదంతా కూడా ఒక స్పెషల్ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాననమాట. ఇవన్నీ చేయడం వల్ల బాగా అలసటగా అయితే ఉండింది. ఇంక అందుకని చెప్పేసి ఫస్ట్ ఫేస్ వాష్ అయితే చేసుకున్న. బట్టలన్నీ కూడా ఆరేసేసిన తర్వాత ఇంక ఇంట్లోకైతే వచ్చేసి మొహం అంతా కూడా నీట్‌గా అయితే తుడిచేసుకొని ఇంకా టీ అయితే పెట్టేసుకుంటున్నానండి. మళ్ళీ మా మహిగాడు వచ్చాడనుకోండి నాకు టీ తాగడానికి కూడా ఉండదనమాట. వాడు కరెక్ట్‌గా నేను టీ తాగే టైంకి ఏదో ఒకటి చెప్తాడు. లేకపోతే నా దగ్గరికైతే వచ్చి నా ఒళ్ళో కూర్చుంటాను. అది ఇది అని చెప్పేసి అయితే అంటా ఉంటాడు. నేను భోజనం చేసేటప్పుడు కూడా నన్ను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే అంతగా ఫీల్ అవ్వను కానీ, ప్రశాంతంగా కూర్చొని టీ తాగేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చాలా ఫీల్ అయిపోతాననమాట. ఇంకా అందుకని చెప్పేసి అయితే మా మహిగాడైతే వచ్చేలోపు టీ అయితే తాగేద్దాం అని చెప్పేసి ఇంకా టీ అయితే పెట్టేసుకుంటున్నాననమాట. ఇంకా అలా టీ పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే రిలాక్స్ అయ్యి కూర్చున్నామండి. ఇంక ఈలోపు టీ అయితే మంచిగా కాగిపోయిందనమాట. ఇల్లంతా కూడా నీట్‌గా ఉండింది కాబట్టి ఇంకా చక్కగా ఫ్యాన్ అంతా ఆన్ చేసుకుని ప్రశాంతంగా కూర్చొని అయితే టీ తాగేసాము. జస్ట్ కరెక్ట్‌గా నాకు ఒక 25 మినిట్స్, 30 మినిట్స్ అయితే ఉండిందనమాట. ఇంక మా మహిగాడైతే రావడానికి. ఇంక అందుకని చెప్పేసి ప్రశాంతంగా కూర్చొని ఉన్నాము. ఈ గ్యాప్‌లో మా మహిగాడైతే వచ్చాడనమాట. ఒక 10 మినిట్స్ ముందే డ్రైవర్ అయితే తీసుకొచ్చారు. ఇంకా సెకండ్ సాటర్డే హాలిడే అయితే ఉందని చెప్పేసి ఇంకా బ్యాగు అలాగే ఈ క్యారేజ్ బ్యాగ్ అయితే ఉతికేద్దాం అని చెప్పేసి బయటికి తీసుకొచ్చాననమాట. మా మహిగాడిని ఇప్పటికి స్కూల్‌లో జాయిన్ చేసి 3 మంత్స్ అయితే అవుతుంది కానీ ఒక్కసారి కూడా నేను ఈ బ్యాగ్ కానీ లేకపోతే క్యారేజ్ బ్యాగ్ కానీ వాష్ చేయలేదనమాట. ఇంకా అందుకని చెప్పేసి బయటకైతే తీసుకొచ్చాను. ఈరోజు వచ్చేసి డేటు సెప్టెంబర్ 12థ్ అనమాట. ఈరోజు మా మహి వాళ్ళ బావ బర్త్డే, అంటే మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి బర్త్డే అనమాట. ఇంకా వాళ్ళు ఎలాగో ఈవినింగ్ కాల్ చేస్తారు, బయటికి వెళ్దామని చెప్తారని చెప్పేసి ముందే చెప్పింది, ఫోన్ చేస్తాను రేపు అని చెప్పేసి. ఇంకా అందుకని చెప్పేసి వాడికైతే హెడ్ బాత్ చేయించాను. మొత్తం తలంతా కూడా ఆయిల్ పెట్టేశానని చెప్పేసి వాడికైతే హెడ్ బాత్ చేయించేసి అప్పుడైతే నేను బ్యాగ్ అవి వాష్ చేద్దాం అని చెప్పేసి అయితే తీసి పెట్టేశాననమాట. ముందే మా మహిగడికి స్నానం చేయించేదానికంటే ముందే బ్యాగ్‌కి అయితే సోప్ పెట్టేసి బకెట్‌లో పెట్టేశాననమాట. మా మహిగడికి స్నానం చేసేలోపు కొంచెం అయితే నానుతుందని చెప్పేసి ఇంక వాడికి స్నానం అయితే అయిపోయింది. కొంచెం స్నాక్స్ అవి పెట్టేశాననమాట. పక్కింటి పిల్లల దగ్గరికి అయితే వెళ్తానని చెప్పేసి అయితే అన్నాడు ఆడుకోవడానికి అని చెప్పేసి. ఇంకా వాడిని అయితే పంపించేసి ఈ బ్యాగ్స్ అంతా కూడా వాష్ చేసేసి బ్యాగులు ఇలా మొక్కల దగ్గర కొంచెం కర్రలు ఉంటే అక్కడైతే పెట్టేశాననమాట. ఇంక ఇక్కడ మొక్కలకైతే నీళ్ళు వేయాల్సిన పని లేదండి. ఎందుకనంటే కనుక ముందు రోజు నైట్ వర్షం వచ్చిందనమాట. బాగా వచ్చింది, గట్టిగా వచ్చింది. ఇంక అందుకని చెప్పేసి మొక్కలకైతే నీళ్ళు వేయలేదు. ఇంక ఈ మొక్క వచ్చేసి పొటాటోదనమాట. ఒక బంగాళదుంప ఉంటే అక్కడైతే వేస్తే మంచిగా అయితే వచ్చింది. ఇంకా ఈవినింగ్ అయితే నేను వ్లాగ్ ఏం షూట్ చేయలేదండి. జస్ట్ మా మామయ్యగారు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి ఇంటికి వచ్చే వరకే వ్లాగ్ షూట్ చేశాను. ఇంకా మా ఆడపడిచి అయితే కాల్ చేసి బయటకు వెళ్దాం రండి అని అయితే చెప్పేసరికి ఇంకా అక్కడికైతే రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. అది కుదిరితే షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వ్లాగ్ మీకు నచ్చితే డెఫినెట్గా అయితే లైక్ చేయండి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, గుడ్ నైట్.